కాదు, ప్రపంచంలోని యువత అందరికీ అమెరికాలో ఉద్యోగం అంటే అదొక డ్రీమ్. దాన్ని సాధించుకునేందుకు ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలోనే ఎక్కువ జీతాలుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది నిజం కాదు. ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ ఎక్కువ అవకాశాలతో పాటు భారీ జీతాలు దక్కించుకోవచ్చు. అమెరికాలో పరిశోధన, టెక్నాలజీ, ఫైనాన్స్, కార్పొరేట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ వంటి అనేక రంగాల్లో ఉద్యోగాలున్నాయి. ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంటే చాలు, ఉద్యోగం మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తుంది. అమెరికాలోని టాప్ నాన్ ఐటీ రంగ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికాలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. అక్కడి నివేదికల ప్రకారం ఆరోగ్య సంరక్షణ కార్యకర్త వార్షిక సగటు జీతం భారతీయ కరెన్సీలో 1,71,00,000. అయితే వైద్య కోర్స్ చేసిన అందరికీ అమెరికాలో ఉద్యోగం లభించకపోవచ్చు. మంచి కాలేజీ లేదా యూనివర్సిటీలో మెరుగైన మార్కులతో పాస్ కావటమే కాకుండా మీ నైపుణ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అమెరికాలో వైద్యులకే కాదు, నర్సులకు కూడా చాలా డిమాండ్ ఉంది. యుఎస్లో ఒక నర్స్ ప్రాక్టీషనర్ సగటు జీతం భారతీయ కరెన్సీలో సంవత్సరానికి ₹1,50,00,000. అయితే అమెరికాలో నర్స్ ప్రాక్టీషనర్ కావటానికి నర్సింగ్లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండటంతో పాటు స్థానికంగా లైసెన్స్ పొందాలి. సోషల్ మీడియా ప్లానర్లకు అమెరికాలో కూడా మంచి డిమాండ్ ఉంది. కంపెనీ సోషల్ మీడియా ఛానళ్ల కోసం కంటెంట్ సిద్ధం చేయటం మరియు దానికోసం వ్యూహాలను రూపొందించడం సోషల్ మీడియా ప్లానర్ యొక్క పని. దీనికి సగటున ఏటా 91 లక్షల వరకు వేతనం అందుతోంది. అమెరికాలోని ఎయిర్లైన్స్ పరిశ్రమలో కోట్ల విలువైన జీతాల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇందులో పైలట్, కో పైలట్ మరియు ఫ్లైట్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ఏవియేషన్లో ఇంజనీరింగ్, పైలట్ కోర్సులు చేస్తున్న వారు యుఎస్లో జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. అమెరికన్ ఎయిర్లైన్స్లో సగటు జీతం ₹1,30,00,000 పైనే ఉంది. అమెరికాలో వాణిజ్యం మరియు నిర్వహణ నేపథ్యం ఉన్నవారికి అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ మరియు ఫైనాన్షియల్ మేనేజర్లు సగటు వార్షిక వేతనం సుమారు ₹1,00,00,000 వరకు పొందుతున్నారు. అమెరికాలో ఫైనాన్షియల్ మేనేజర్ కావాలంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కనీసం గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. అలాగే అకౌంటెంట్, సెక్యూరిటీస్ సేల్స్ ఏజెంట్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్గా 4 నుంచి 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఇవండి అమెరికాలో నాన్ ఐటీ కేటగిరీలో లభించే ఉద్యోగ అవకాశాలు. అందువల్ల మేము ఇంజనీరింగ్ చదువుకోలేకపోయాం, అది చదివితే ఎంచక్కా అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళం అంటూ నిరాశ చెందకండి. ఐటీ ప్రొఫెషనల్స్కి దీటుగా యుఎస్లో ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. మెడికల్, ఫైనాన్స్, ఏవియేషన్, సోషల్ మీడియా ప్లానర్, ఇలా మీకు ఈ రంగాల్లో సర్టిఫికేట్తో పాటు నైపుణ్యం ఉంటే మీరు కూడా అమెరికాకు వెళ్ళి కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం చేసుకోవచ్చు.